ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి ఏంటనేది. ఫస్ట్ ఈ ప్రాబ్లాన్ని అందరూ చేసేటట్టు చేద్దాం ఫస్ట్. ఈ క్వెషన్‌ని 3 మెథడ్స్‌లో చేస్తాం. ఫస్ట్ అందరూ చేసేటట్టు చేద్దాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ చేద్దాం. లాస్ట్‌లో ఫైనల్‌గా మనం చేసేటువంటి ఒక టెక్నిక్ అనేది చూద్దాం. మనం చేసే టెక్నిక్ అనేది వితిన్ 10 సెకండ్స్‌లో వస్తది. ఫస్ట్ అందరూ చేసేటట్టు చేసి దీన్ని ఏంటంటే కాలిక్యులేటర్ యూజ్ చేసి చేస్తాం. ఎంత టైం పడుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్‌లో మన టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్‌లో ఎంత ఈజీగా మనం చేయొచ్చు ఈ ప్రాబ్లమ్‌ని చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ క్వెషన్ ఏంటి? ఏ డేటా ఇచ్చాడు? ఏం అడుగుతున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. గూడ్స్ వర్త్ 34,76,325 రూపీస్. Out of which 1/5 part sold at 30% profit and remaining at 20% loss. Find his overall profit or loss percentage. తెలుగులో చూడండి. షాపులో సరుకు విలువ 34,76,325 రూపాయలు. అందులో 1/5 వంతు భాగం 30% లాభానికి అమ్మిన, మిగిలిన భాగం 20% నష్టానికి అమ్మిన, మొత్తం మీద ఆయనకు వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత? ఇది క్వశ్చన్. ఇచ్చిన డేటా అనేది ఒకసారి రాసి దీన్ని అందరూ ఎలా చేస్తారో ఒకసారి మీకు చూపిస్తాం. లాస్ట్‌లో మన టెక్నిక్ ఏంటి? ఏ విధంగా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటా చూడండి. ఓవరాల్‌గా దాని వాల్యూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఉండేటువంటి గూడ్స్ వర్త్ టోటల్‌గా 34,76,325 రూపీస్. ఇప్పుడు ఇందులో 1/5 పార్ట్ అనమాట. ఇందులో నుంచి 1/5 పార్ట్ అమ్మాడు. 30% ప్రాఫిట్ అనమాట. 30% ప్రాఫిట్‌కి సోల్డ్ అమ్మాడు. అండ్ రిమైనింగ్ 20% లాస్. ఈ రిమైనింగ్ ఉంది చూసారా? రెస్ట్ అంటే మిగిలిన భాగం అనమాట. ఈ రిమైనింగ్ అనేది 20% లాస్‌కి అమ్మాడు. అయితే ఓవరాల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకి ఓవరాల్‌గా చూస్తే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ లేదా లాస్ వచ్చింది అని అడుగుతున్నాడు. ఇది ఇచ్చినటువంటి డేటా క్వెషన్. దీన్ని నేను కాలిక్యులేటర్ యూజ్ చేసి ఫస్ట్ చేస్తాను. ఎంత టైంలో చేయొచ్చు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు లాస్ట్‌లో మన టెక్నిక్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 34,76,325 రూపీస్‌లో 1/5 పార్ట్ అంటే 1/5 వంతు భాగం అనమాట. ఇందులోను 1/5 వంతు భాగము 30% ప్రాఫిట్‌కి అమ్మాడు. ఇందులో 1/5 వంతు భాగం ఎంత అంటే దీన్ని బై 5 చేస్తున్నాను. చేస్తే ఇక్కడ ఎంత వచ్చిందంటే 6,95,265 రూపీస్ అనేది వచ్చింది. ఇదేంటంటే 1/5 పార్ట్. ఇప్పుడు మిగిలిన భాగం రిమైనింగ్ పార్ట్ అనేది చూస్తే ఇప్పుడు ఈ 34,76,325లో నుంచి ఇది తీసిస్తే రిమైనింగ్ పార్టే కదా మనకు వస్తుంది. ఆ రిమైనింగ్ పార్ట్ ఎంత అని మనం అబ్జర్వ్ చేద్దాం. 34,76,325 తీస్తే 27,81,060 రూపీస్ అనేది రిమైనింగ్ పార్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా 1/5 పార్ట్ దీన్ని 30% ప్రాఫిట్‌కి అమ్మాడు. 30% ప్రాఫిట్‌కి అమ్మాడు. అంటే దీన్ని 30% ప్రాఫిట్ అంటే దీని యొక్క 130%కి సోల్డ్ అమ్మినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని 20% లాస్‌కి అమ్మాడు అంటే ఇక్కడ 80% దీని యొక్క 80% వాల్యూకి సోల్డ్ అమ్మినట్టు అనమాట. అయితే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 6,95,265 రూపీస్‌ని 130% అంటే 00 అంటే 1.3తో మల్టిప్లై చేయాలి. 1.3తో చేస్తే ఎంత వచ్చిందంటే 9,03,844.5 రూపీస్‌కి అమ్మాడు. ఓకే. నెక్స్ట్ దీన్ని చూడండి. ఇక్కడ 27 lakhs ఉంది కదా? ఈ వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీన్ని 80%కి అమ్మాడనమాట. ఇక్కడ 80% అంటే దీని యొక్క 80% వాల్యూ అనేది ఒకసారి చూస్తే 27,81,060 రూపీస్ అనేది ఉంది కదా? దీన్ని 80% అంటే 0.8. 0.8తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుందో చూడండి. 22,24,848 రూపీస్‌కి దీన్ని అమ్మినట్టు అనమాట. ఇప్పుడు ఓవరాల్‌గా తను ఎంతకు అమ్మాడు అనేది ఒకసారి చూద్దాం. ఓవరాల్‌గా ఎంతకు అమ్మాడంటే 2 వాల్యూస్ యాడ్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తది. ఓవరాల్‌గా ఎంతకు అమ్మాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఆ వాల్యూ యాడ్ చేద్దామండి. 9,03,844.5 ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చిందంటే
31,28,692.5 రూపీస్కి అమ్మాడు. ఇది ఇక్కడ అమ్మింది. అయితే ఇది సెల్లింగ్ ప్రైస్, ఓవరాల్గా అమ్మినటువంటి వాల్యూ. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్, ఓవరాల్గా ఆ గూడ్స్ యొక్క వర్త్, అక్కడ ఉన్నటువంటి వస్తువుల యొక్క మొత్తం రేటు. ఇంత కొన్నాడు, ఇప్పుడు ఇంతకు అమ్మాడు. అయితే ఆయనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే లాసే వచ్చింది. ఆ లాస్ పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ కావాలి. ఆ లాస్ పర్సంటేజ్ ఎంత అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ లాస్ పర్సంటేజ్ అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి లాస్ అనేది వచ్చింది కదా, నష్టం అనేది వచ్చింది కదండి. ఆ లాస్ ఎంత అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ వాల్యూలో నుంచి ఈ అమ్మిన వాల్యూ తీసామనుకోండి, కాస్ట్ ప్రైజ్లోని సెల్లింగ్ ప్రైస్ తీసామనుకో, లాస్ ఎంత అనేది వస్తుంది. ఎంత లాస్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంత అండి, ఫస్ట్ 34,76,325 రూపీస్. ఇందులో నుంచి 31,28,692.5 రూపీస్ తీస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 3,47,632.5 రూపీస్ అనేది లాస్. ఈ లాస్ పర్సంటేజ్ అనేది ఇప్పుడు మనకు కావాలి. నష్ట శాతము అనేది కావాలి. లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సేమ్ అంటే 10% వచ్చినట్టు. ఇక్కడ దీన్ని చూస్తే 10% చూడండి. 34,76,325 రూపీస్. ఇక్కడ చూడండి 3,47,632.5. 100తో మల్టిప్లై చేస్తే 0 అంటే 10% వచ్చినట్టు. ఇక్కడ ఎంత పర్సెంట్ వచ్చిందంటే 10% లాస్ అనేది ఇక్కడ వచ్చింది. అంటే మనకి ఇక్కడ చేస్తే మనం ఇంత వాల్యూస్ కూడా ఇక్కడ సింపుల్గా ఇంత ఈజీగా కూడా ఇవ్వడం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇక్కడ 34,76,325 రూపీస్ ఇచ్చాడు వాల్యూ. ఓకే, ఆ వాల్యూ పట్టుకొని మనం ఇలా చేస్తే బై యూజింగ్ క్యాలిక్యులేటర్ ఆల్సో యూజ్ చేసాం. ఇంత టైం పట్టింది. కానీ ఇంతకంట ఆడి వాల్యూస్ ఏం చేస్తాడు, పాయింట్లో ఇచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నార్మల్గా కొన్ని ఇక్కడ పాయింట్ లేకుండా ఇచ్చాడు, కొన్ని పాయింట్లో కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసిన 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పెట్టేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఆయన ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్నే పట్టుకొని అలాగ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇంత ప్రాసెస్ జరుగుతుంది, ఇంత టైం వేస్ట్ అనేది జరుగుతుంది. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే 10% వచ్చింది. ఆన్సర్ 10%. ఇదే క్వశ్చన్. ఇది అందరూ చేస్తారు. ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 10% వచ్చింది. అందరూ ఇలాగే చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక విధానం చెప్తాను. ఇది ఇలా చేయొచ్చు, ఇంకొకలాగా లాస్ట్లో మన టెక్నిక్ చెప్తాను. లాస్ట్లో మన టెక్నిక్ అనేది వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన క్వశ్చన్ అనేది ఒకసారి క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే ఏంటనేది, ఇప్పుడు ఈ క్వశ్చన్ డేటా ఇది అందరూ ఇలా చేస్తారు, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆన్సర్ 10% అని మనకు తెలిసింది. నేను ఇప్పుడు దీన్ని ఇంకొకలా చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు, గూడ్స్ వర్త్ అనేది 34,76,325 రూపీస్ అన్నాడు. ఫస్ట్ ఏంటంటే ఈ వాల్యూతో మనకు సంబంధం లేదండి. ఈ వాల్యూ అనేది తీసేయాలండి. ఈ వాల్యూతో మనకు సంబంధం లేదు. లాస్ట్ ఏం అడిగాడు, మనకి పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వాల్యూ అనేది మనకు సంబంధం లేదు. ఆ వాల్యూని పక్కన పడేయండి, అది అవసరం లేదు మనకి. అందరూ కూడా ఆ వాల్యూని పట్టుకొని అలా చేస్తూ ఉంటారు, టైం వేస్ట్. ఆ వాల్యూ వదిలేయండి, ఆ వాల్యూతో సంబంధం లేదు. మరి ఆ వాల్యూ వదిలిస్తే మనం ఏ వాల్యూ తీసుకోవాలి ఏంటంటే డౌట్ రావచ్చు. సింపుల్, నువ్వేం చేస్తావంటే ఇక్కడ మనకి ఇలా ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 1/5 పార్ట్ అన్నాడు చూసారా. 1/5 పార్ట్ అంటే కింద డినామినేటర్ ఉంది చూసారా, హారం అనేది ఉంది చూసారా, ఏంటది 5. ఆ 5తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ తీసుకోండి. 5తో క్యాన్సిల్ అయ్యే నెంబర్, 5తో ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది, 500, 1000, 50 ఇలా నీకు నచ్చిన నెంబర్ తీసుకో. అక్కడ డినామినేటర్ ఏదైతే ఉంటుందో దానితో క్యాన్సిల్ అయ్యే నెంబర్ నీకు నచ్చింది తీసుకో. అంటే ఇప్పుడు ఇక్కడ గూడ్స్ వర్త్ అంటే అది కాస్ట్ ప్రైస్ 500, మనకు కంఫర్ట్గా ఉండే నెంబర్ తీసుకుంటున్నాం. 500 అని తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ 500 తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో చూడండి 1/5 పార్ట్ 30% ప్రాఫిట్ అన్నాడు. ఇప్పుడు ఇందులో 1/5 పార్ట్ అంటే ఏమవుతుంది డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ 1/5 పార్ట్ 500లో 1/5 పార్ట్ అంటే 100 అండి. 100 అనమాట 30% ప్రాఫిట్కి అమ్మాడు. 100 అనేది 30% ప్రాఫిట్ అంటే
దీని యొక్క 130% అంటే 130 రూపీస్కి మనకు అమ్మినట్టు. ఓకేనా? ఇప్పుడు 1/5 పార్ట్ అంటే 100. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అన్నాడు కదా, అంటే 100 కాకుండా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 400 ఉంటుంది రిమైనింగ్. 500లో 1/5 అంటే 100. రిమైనింగ్ పార్ట్ అనమాట. రిమైనింగ్ 400. దీన్ని 20% లాస్కి అమ్మాడు. 20% నష్టానికి అమ్మాడు. 20% నష్టం అంటే దీని యొక్క 80%కి అమ్మినట్టు అనమాట. అంటే దీని యొక్క 80% అంటే 320 రూపీస్కి ఈయన అమ్మినట్టు అనమాట. ఓవరాల్గా సెల్లింగ్ ప్రైజ్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఓవరాల్గా సెల్లింగ్ ప్రైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 450 రూపీస్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైజ్ 500, సెల్లింగ్ ప్రైజ్ 450. గెయినా లాసా? లాస్. ఆ లాస్ పర్సంటేజ్ అనేది కావాలి. లాస్ పర్సంటేజ్ అంటే లాస్ ఎంత? 50 రూపీస్. లాస్ బై కాస్ట్ ప్రైజ్ ఎంత? 500 ఇంటూ 100. ఓకే, ఇలా జీరోలు క్యాన్సిల్. 5 ఎంతలు అంటే 10%. 10% లాస్. ఆ ఇచ్చిన వాల్యూ తీసిస్తే ఈ విధంగా మనం చేసేవచ్చు. ఇలా కూడా కాదు, ఈ మెథడ్ కూడా కాకుండా ఇంకొక టెక్నిక్ అనేది మీకు ఇక్కడ చెప్తాను. ఇది మనం చేసేటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇప్పుడు మనం ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ మన యాప్లో ఇంకా మనం అప్లోడ్ చేయలేదు. త్వరలో మనం ఇక్కడ ఒక 10 days 20 daysలో టోటల్ ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, CGL లెవెల్ డేటా అంతా కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. నీలం నాయుడు స్టడీ సర్కిల్ అని అక్కడ మీరు ప్లే స్టోర్లో టైప్ చేస్తే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే త్వరలో మనం అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ అడ్వాన్స్డ్ కోర్సెస్ మనం ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి మన దగ్గరే వస్తాయి. ఆ షార్ట్ కట్స్తో ఆ కోర్సెస్ అన్నీ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పే ఆ టెక్నిక్ ఏంటో చూడండి. మీకే డిఫరెంట్, ఇంతవరకు మీరు కోచింగ్ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా వినొచ్చు. ఈ టెక్నిక్ ఎలా ఉందో మీరే అబ్జర్వ్ చేయండి. ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. ఇలా కొంతమంది చేస్తారు, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే గూడ్స్ వర్త్ 34,76,325 నెంబర్తో మనకు అవసరం లేదు. ఎందుకు? లాస్ట్కి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి అక్కడ అడగడం ఏం అడిగాడో మీరు చూడండి. మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది అడిగాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడిగాడు. దీంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ 1/5 పార్ట్ ఇచ్చాడు. 1/5 పార్ట్ 30% ప్రాఫిట్ అన్నాడు. ఓకే, రిమైనింగ్ అనేసరికి ఇప్పుడు 1/5 కదండి ఇది. రిమైనింగ్ అంటే 1/5 కాకుండా రిమైనింగ్ కావాలంటే ఎంత అవుద్ది? 4/5. 1/4 రిమైనింగ్ అంటే 1/5, రిమైనింగ్ అంటే 4/5. ఇవన్నీ కూడా మీరు బేసిక్ డేటా నుండి ఈ చాప్టర్ వింటే మీకు ఐడియా వస్తుంది. ఇవన్నీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది 20% లాస్ అన్నాడు. 20% లాస్. అయితే ఓవరాల్గా హోల్ మొత్తం మీద చూస్తే, ఆయనకి ఏంటి? ఓవరాల్గా చూస్తే ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఈ టెక్నిక్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1/5 అంటే దీని వాల్యూ 1 అండి. 4/5 అంటే దీని వాల్యూ 4 అండి. ఎందుకు ఏంటి అనేది మీరు బేసిక్ డేటా నుండి వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ షార్ట్ కట్ మాత్రం ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తాను. ఈ ఎందుకు ఇలాగా, ఏం చేయాలి, ఏంటి అనేది మీరు టోటల్ క్లాసెస్ అన్నీ వింటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. జస్ట్ ఈ టెక్నిక్ మాత్రం మీకు ఇక్కడ చెప్తాను. ఓవరాల్గా అంటే కింద ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఓవరాల్ వాల్యూ అవుతుంది అనమాట. అయితే ప్రాఫిట్ అనేసరికి ప్లస్ అండి, లాస్ అనేసరికి మైనస్ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 1/5 అంటే 1 కదండి, 1 అనమాట. ఇక్కడ అంత 30% ప్రాఫిట్. 1 ఇంటూ 30, ఇక్కడ 30%. ఇది ప్లస్ ప్రాఫిట్ కాబట్టి ప్లస్. ఓకే, 4/5 అంటే దాని వాల్యూ 4 అండి. ఇక్కడ ఎంత? 20% లాస్. 420 ఎంత? 80% లాస్ కాబట్టి మైనస్ అండి. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ప్లస్, ఇది మైనస్. 30 మైనస్ 80 అంటే -50. -50 అంటే మీనింగ్ ఏంటంటే మైనస్ వచ్చింది అంటే లాస్ అని అర్థం, ప్లస్ వచ్చింది అంటే ప్రాఫిట్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేస్తే కదా ఇది వచ్చింది. అలాగే ఇక్కడ ఓవరాల్ హోల్ వాల్యూ 5ని ఇక్కడ ఏదో వాల్యూ ఉంటుంది, తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం అండి. 5ని ఎక్స్తో మల్టిప్లై చేస్తేనే కదా మనకి ఇక్కడ లాస్ అనేది వచ్చింది. అంటే 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50%. దట్స్ మీన్స్ ఇక్కడ లాస్ అనమాట. మైనస్ ఇక్కడ నేను పెట్టట్లేదు, మైనస్ అనేది ఐడెంటిఫై కోసం. లాసా ప్లస్ వస్తే
ప్రాఫిట్టా ఒక ఐడెంటిఫై చేయడం కోసం ఇలాగ చేస్తాం. అంటే ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఇది లాస్ అని అర్థం అనమాట. 5 అతను మల్టిప్లై చేస్తుంది, అటుకు పోతే డివైడ్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 50% బై 5. ఇక్కడ వచ్చే వాల్యూ చూడండి 10% లాస్. ఓవరాల్ వాల్యూ 10% లాస్. ఏం చేయక్కర్లా, ఇది మన అడ్వాన్స్డ్ టెక్నిక్ మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేస్తాం, చాలా సింపుల్గా చేస్తాం. ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి మెథడ్స్ మీకు కావాలి అనుకుంటే మన కోర్సు త్వరలో లాంచ్ అవబోతుంది. అడ్వాన్స్డ్ 2.0 అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అన్నీ నేనే డీల్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. త్వరలో అప్లోడ్ చేస్తాను. అందుకోసం మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఏ కోర్స్ అయితే నేను లాంచ్ చేయబోతున్నానో అవన్నీ మీకు అప్డేటెడ్గా వస్తాయి. ఈ కోర్సెస్ అన్నీ మీరు జాగ్రత్తగా అవి పర్చేజ్ చేసుకొని రాబోయే ఎగ్జామ్స్ సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కైనా సరే ఈ సిలబస్ సరిపోద్ది. అన్ని ఎగ్జామ్స్కి బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో సిజిఎల్కి ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక లెవెల్లో అప్లోడ్ చేయ బేసిక్ నాలెడ్జ్ నుంచి హై లెవెల్ వరకు కూడా మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మన యాప్లో ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన క్వశ్చన్లన్నీ అప్లోడ్ చేసాం. అందులో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ బోర్డ్ యూజ్ చేసి ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియంలోను డిస్ప్లే అయ్యేటట్టు క్వశ్చన్ అన్నీ అప్లోడ్ చేస్తూ మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉండేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. యాప్లో అన్ని కోర్సెస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒక టీమ్ పర్ఫెక్ట్గా దీని మీద వర్క్ చేసి క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేస్తే దాని మీద షార్ట్ కట్స్ తయారు చేసి ఎక్కడ దొరకనటువంటి సింపుల్ షార్ట్ కట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కోర్సెస్ని మీరు నేర్చుకొని మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ అయ్యేటట్టు మన యాప్ అనేవి, మన కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి. కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోండి, తెలియచేయండి. చాలా మంది స్టూడెంట్స్కి, కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఈ అడ్వాన్స్డ్ కోర్స్ అనేది త్వరలో మనకు లాంచ్ అవబోతుంది. జాగ్రత్తగా ఇలాంటి టెక్నిక్స్ మీరు ఎక్కడ వినని టెక్నిక్స్, షార్ట్ కట్స్ మనకు వస్తాయి. ఎలాంటి క్వశ్చన్ అయినా మనం వితిన్ 30 సెకండ్స్లోనే చేస్తాం. ఏ సిజిఎల్ అయినా, ఎస్ఐ అయినా, ఎలాంటి ఎగ్జామ్ బ్యాంకింగ్కి, పీఓకి వెళ్ళినా, స్పెషలిస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఎలాంటి క్వశ్చన్ అయినా మన అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్, ఏ ప్యూర్ మ్యాథ్స్తో సైతం మనం 30 సెకండ్స్లోనే చేస్తాం. మీరు త్వరలో అప్లోడ్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి, కేర్ఫుల్గా చూడండి.